ప్రైజ్ లార్డ్. దేవుని ఘనమైన నామమునకు మహిమ కలుగునుగాక. ప్రభు పేరట మీ అందరికీ హృదయపూర్వక వందనాలు. ఈ ఉదయకాలము దేవుని వాక్యాన్ని విందాం. కీర్తనలు 96:9. పరిశుద్ధ అలంకారములు ధరించుకుని యెహోవాకు నమస్కారము చేయుడి. ప్రియమైన వారలారా, మరి దేవుని వాక్యము ఏమని సెలవిస్తుందంటే, పరిశుద్ధ అలంకరణ ధరించుకుని దేవునికి నమస్కారము చేయండి, అంటే వందనము చేయండి అన్నట్లుగా. మరి మానవ జీవితంలో అలంకరణ అనేది ప్రతి మనిషి కలిగి ఉంటాడు. మంచి వస్త్రాలు వేసుకుంటాడు, ఇట్లా ఎన్నో మనిషి ధరించుకుంటూ ఉంటాడు. ప్రియమైన వారలారా, వివాహాలకి గృహాలని అలంకరించే వాళ్ళు ఉన్నారు. పెండ్లి కుమారుణ్ణి పెండ్లి కుమార్తెని అలంకరిస్తూ ఉంటారు. అవసరమైతే మనిషి అలంకరణ కొరకు నిద్రాహారములను కూడా మాని అలంకరిస్తూ ఉంటారు. మనము ఈ క్రిస్మస్ పండుగ దినముల్లో ఉన్నాం. క్రిస్మస్ పండుగ వస్తుందంటే మరి మందిరాలని అలంకరిస్తూ ఉంటారు, దేవుని సన్నిధిని. అంతేకాదు, గృహాలని అలంకరించుకుంటూ ఉంటారు. మరి ఒక నూతన వస్త్రములు ఇలా కొనుక్కుని ఎన్నో రకాల అలంకరణలు కలిగి మనిషి జీవిస్తూ ఉంటాడు. ఆనాడు తూర్పు దేశపు జ్ఞానులు కూడా యేసుక్రీస్తు వారి యొద్దకు వస్తా కానుకలు తీసుకొచ్చి ఆయన ఎదుట సాగిలపడ్డారు. ప్రియమైన వారలారా, మరి వారు తగ్గించుకుని ప్రభువుని చూడాలని ఎంతో ఆశతో ఎంతో దూరం నుంచి వచ్చారు, ప్రభు ఎదుట సాగిలపడి ఉన్నారు. అలాగే నేటి కాలంలో కూడా ఎంతోమంది క్రిస్మస్ వచ్చింది అంటూ ఎంతో సంతోషముతో, ఆనందముతో, కానుకలతో, పలహారాలతో మరి దేవుని సన్నిధికి చక్కగా అలంకరించుకుని వస్తూ ఉంటారు. కానీ బాహ్యకరమైన అలంకరణ కంటే అంతరంగ అలంకరణ చాలా ప్రాముఖ్యమైనది. ఈ అంతరంగ అలంకరణ ప్రభు చూస్తున్నాడు. పరిశుద్ధముగా అలంకరించుకోవాలి, నీతితో అలంకరించుకోవాలి, ప్రభు ఇచ్చే రక్షణతో అలంకరించుకోవాలి, సత్యముతో అలంకరించుకోవాలి. అంతరంగ అలంకరణ కాకుండా బాహ్యకరమైన అలంకరణ ఎంత అలంకరించుకున్నా దానిని బట్టి ప్రభువు సంతోషించడు, ప్రభువు నామానికి మహిమ రాదు. కావున ప్రియమైన వారలారా, క్రిస్మస్ పండుగ జరుపుకుంటున్నావు, మరి దేవుని సన్నిధికి వచ్చి వందనము చేస్తున్నావు. మరి ఆ వందనము చేసే ప్రతి ఒక్కరూ కూడా అంతరంగ అలంకరణ కలిగి వందనము చేస్తే దేవుడు ఆ వందనాన్ని దేవుడు స్వీకరిస్తాడు. కాబట్టి బాహ్యకరమైన అలంకరణతో ఉంటున్నారా, అంతరంగ అలంకరణ కలిగి ఉంటున్నారా? ఉదయ కాలం ముందు మనం ప్రశ్నించుకోవాలి, సరిచేసుకోవాలి, పరీక్షించుకోవాలి. కావున ప్రతి ఒక్కరూ కూడా అంతరంగ అలంకరణ కలిగి ఉండాలి. ఇది ఎప్పుడు కూడా స్థిరంగా నిలిచి ఉంటుందని దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించును గాక. ఆమేన్.